కొంచెం చివరి రోజు కాబట్టి కంపల్సరీ చేప పట్టాలని గట్టి నమ్మకంతో వచ్చిన. అదే ఫ్రెండ్స్, వేట మొదలు పెడదాం. ఇలా కొద్దిగా చలి తక్కువనే ఉంది, చలి లేదు. చేప అయితే కనబడ్డది కాబట్టి నాకు కొద్దిగా లాంగ్ అయిపోయింది. దగ్గర పోయి కొడదామని కొద్దిగా ముందుకు వెళ్తాను. 99% క్యాచింగ్ కావాల్సిందే. అది మంచి లొకేషన్లో కనపడ్డది. ఈ మూలలో కనపడ్డది, వచ్చిందిలే కానీ వాళ్ళ దగ్గరికి ఈ లోపు చుట్టేశారు. అని చెప్పేగా కాబట్టి చిన్నది ఏదో ఒకటి. చిన్నదిగా పెద్దదే ఫ్రెండ్స్. బాగా ఊడిపోయింది, కొద్దిగా అయితే లోన పడిపోయేది. దీని పెట్ట యాడికి పోలేవు, 10 కిలో పైన ఉంటుంది ఫ్రెండ్స్. December 31st ఇవాళ ఫ్రెండ్స్కి ఇవాళ ఎలా చెప్పాలా అనుకుంటున్నా, దీని ద్వారా చెప్తాను. నేను కంటెంట్ లేని చెప్పలేము కదా ఫ్రెండ్స్. అడ్వాన్స్గా నూతన సంవత్సర శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అందరికీ. ఓకే, ఇవాళ భర్త చూద్దాం, దీన్ని చిక్కువలేద్దాం ఫ్రెండ్స్. లో ఫ్రాగ్ కొత్తది కాబట్టి హుక్ బయటికి రాలేదు. 2-3 సార్లు చేపలు పడితే ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. సీడ్ పీస్ బోనే చేసింది. భూమేనే ఫ్రెండ్స్. చూసారుగా అయిపోయింది, జబర్దస్త్ సైజ్. సైజు జబర్దస్త్ సైజ్. ఈ ముల్లర్ ఫ్రాగ్ కొత్తది, ఉక్కు బయటికి రావట్లే. అన్నిటికీ ఇక్కడ బ్లేడ్ పెట్టి కట్ చేస్తా. దీన్ని కొత్త ఎందుకు కట్ చేయాలని కట్ చేయలేదు. కట్ చేస్తేనే బయటకు వచ్చింది, లేదు బయటకు రావట్లేదు, టైట్ ఉంది. పాత ఫ్రాగ్ పెట్టినా వచ్చేది. మంచి సైజ్ చేప. ఫ్రెండ్స్ చూడండి, మొత్తం మంచుతో నిండిపోయింది, ఏం కనపట్లేదు. నేను వచ్చింది 6:30కి, అప్పుడు బాగానే ఉంది. ఉన్నట్టుండి 7:30 కావస్తుంది టైం, 1 గంట నేను వచ్చి
మొత్తం మంచుతోనే మొత్తం కుమ్ముక బయలు ఏం కనబట్టలేదు. ఒక చేప అయితే వచ్చింది చాలు. 31st నైట్కి మాకు సరిపోద్ది ఇది. ఆ పోయిన చేప సంగతి సాయంత్రం చూస్తా. ఓకే ఫ్రెండ్స్.